బేసిక్‌గా ఆహ్, పులివెందుల నియోజకవర్గం అనేది వాళ్ళ కుటుంబ నియోజకవర్గం ఓ రకంగా. అవును. 50 సంవత్సరాల నుండి ఓటమి ఎరగకుండా వాళ్ళే గెలుచుకుంటూ వస్తున్నారు. అవును. ఆహ్, మధ్యలో ప్రతిఘటనలున్నాయి, ప్రతిబంధకాలున్నాయి. కానీ హ్మ్. నియోజకవర్గం వాళ్ళదే. అత్యవసరతోనైనా గెలిచిన సందర్భాలున్నాయి అక్కడ. అవును. అవును. ఎంపీగా గూడా వాళ్ళే ఏదో కోరుకున్నదే జరుగుతా వచ్చింది. అవును. ఒకప్పుడు బాంబుల శివారెడ్డి ఉన్న రోజుల్లో తెలుగుదేశం స్ట్రాంగ్ అక్కడ. హ్మ్. ఆయన మరణం అంటే గట్టి పోటీ ఇవ్వగలిగారు ఆ నియోజకవర్గంలో. హ్మ్. జిల్లాలో బాంబుల శివారెడ్డి ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుడు అవును. ఆయన. ఆయన ఉన్నప్పుడు గట్టి పోటీ ఇవ్వగలిగారు. దట్స్ ఇట్. హ్మ్. అంతే. హ్మ్. అంతే. అది ఆ పోటీ నియోజకవర్గం ఇచ్చారంతే. వరకు. హ్మ్. బట్ హ్మ్. విజయం మాత్రం ఎప్పుడు వీళ్ళదే అవుతా వచ్చింది. కడప ఓకే. జిల్లాలో ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయగలిగాడు బాంబుల హ్మ్. శివారెడ్డి. హ్మ్. ఓవరాల్‌గా కడపకొచ్చేటప్పటికి అలాగా అసెంబ్లీ గాని, పార్లమెంట్ గాని వీళ్ళ చేతుల్లోనే ఉంటూ రావడంతో ఒక హ్మ్. లెగసీ వచ్చేసింది. హ్మ్. దానికి తోడు రాజారెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి. రాజారెడ్డి పొలిటికల్ గాదు, పొలిటీషియన్ గాదు. హ్మ్. హ్మ్. రాజారెడ్డి కొడుగ్గా రాజశేఖర రెడ్డి అక్కడ బాగా గ్రిప్పు. తను పొలిటికల్‌గా ఫ్రమ్ ద బిగినింగ్ రాజశేఖర రెడ్డి మొదట్లో డాక్టర్‌గా నియోజకవర్గంలో మంచి గ్రిప్పొచ్చింది. ఆ హ్మ్. తర్వాతన తను ఎమ్మెల్యేగా గెలిచాక జనంతో మమేకమవ్వడం ఎక్కువ అలవాటతను. అవును. ఇంకోటేమయ్యేదంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వాల